ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది నిజంగా అలా ఎలుగుతా ఉన్నారు? దేవుని వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మనం ఎలా ఉంటాం? అలా ఎలుగుతా ఉంటాం. మరి దేవుని వాక్యం మనలో లేకపోతే ఎలా ఉంటాం? చల్లారిపోతాం, ఆరిపోతాం. నిజంగా పారిపోతాం దేవుడి సన్నిధి నుండి. ఆరిపోయి, పారిపోయి చివరికి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వచనాలని ఇప్పుడు మీకే టెస్టింగ్ చేస్తా నిజంగా. ఈ వచనాలన్నీ పాటిస్తే దేవుడు మరి ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది? పాటించకపోతే ఆయన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటదో ప్రాక్టికల్‌గా ఈ భూమి మీద జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన మీ ముందు పెడతాను, జాగ్రత్తగా చూడాలి. ఈ వచనాలన్నీ మైండ్‌లో పెట్టుకొని ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయం